హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడ్కాల స్టూడియో. 10th ఇంటర్ విద్యార్హతతోనే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం. ఈ వివరాలకు వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇండియన్ నేవీలో అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి 29 మార్చ్ 2025 కాగా చివరి తేదీ వచ్చేసి 10 ఏప్రిల్ 2025. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మరియు అగ్నివీర్ ఎంఆర్ ఈ పోస్టుల గురించి ఒకసారి తెలుసుకుందాం. అసలు ఎస్ఎస్ఆర్ అంటే ఏంటిది, ఎంఆర్ అంటే ఏంటిది, వీటి గురించి పూర్తిగా ఒకసారి తెలుసుకుందాం. ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్. ఈ పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీ 10+2 12th స్టాండర్డ్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ కలిగి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్లకు ఎంపికైన అభ్యర్థులు నైపుణ్యాలను అనుసరించి వివిధ రకాల విధులు అనగా టెక్నికల్ విభాగాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు అగ్నివీర్ ఎంఆర్కు సంబంధించి వివరాలు తెలుసుకుందాము. ఎంఆర్ అంటే మెట్రిక్ రిక్రూట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి అభ్యర్థులు కంపల్సరీ 10th పాస్ అయి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కు ఎంపికైన అభ్యర్థులు కుకింగ్, స్టీవార్డ్స్ మరియు శానిటరీ హైజెనిక్ వంటి విభాగాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అగ్నివీర్ ఎంఆర్ పోస్టులకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కూడా రిటన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్గా ఉంటాయి. అగ్నివీర్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఎస్ఎస్ఆర్, ఎంఆర్ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ ఫోర్సుల్లో విభాగాలుగా పరిగణిస్తారు. ఇక విద్యార్హత చూసుకున్నట్లయితే అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కు దరఖాస్తు చేసుకునే సదరు అభ్యర్థి ఇంటర్ అనగా 10+2లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లు చదివి ఉండాలి మరియు కనీసం 50% మార్కులతో భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి సర్టిఫికేట్ పొంది ఉండాలి లేదా ఏదైనా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ విభాగాలలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి లేదా ఏదైనా భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన కళాశాల నుండి వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్లలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఎవరైనా 10+2 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ స్టేజ్ 2 ప్రాసెసింగ్ టైం ఒరిజినల్ మార్క్ షీట్ చూపించాల్సి ఉంటుంది. ఇక మరొక విభాగం వచ్చేసి అగ్నివీర్ ఎంఆర్. ఈ అగ్నివీర్ ఎంఆర్కు గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు 10th పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్ 2 ఎంపిక సమయానికి ఒరిజినల్ మార్క్ షీట్ చూపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజికల్, విజువల్, హైట్ స్టాండర్డ్ కూడా పరీక్షిస్తారు. వాటిని నోటిఫికేషన్లో చూడవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో సెప్టెంబర్ 2, 2025 మరియు 2026 ఫెబ్ 1 అండ్ 2026 జూలై 1 బ్యాచ్లలో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు 4 ఏళ్ల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 550 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి కూడా ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి సిబిటి కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష మరియు రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, మెడికల్ టెస్ట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ జాబ్లకు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.